హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ గురించి అయితే మాట్లాడబోతున్నా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నా. అలాగే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కూడా నేనైతే చెప్పబోతున్నా. కాబట్టి వీడియో ఎన్వైట్ చూడడానికి ట్రై చేయండి, మీకు మొత్తం ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయబకండి, మొత్తం క్లారిటీగా అయితే చెప్తా. అలాగే ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి ఎలిజిబుల్ అవుతారు కూడా చెప్పబోతున్నాం ఈరోజు. కాబట్టి ఎన్వైట్ చూడడానికి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏపీ ఎంసెట్ వెబ్సైట్కి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్లారిటీగా ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ మీద మీరు క్లిక్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. వన్స్ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. కరెక్ట్గా అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు మొబైల్ నెంబర్ అలాగే ఓటీపీ అయితే వస్తుంది. మొబైల్ నెంబర్ వచ్చేసరికి మీకు రిజిస్ట్రేషన్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా 3 పోర్టల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ మీకు చూసుకుంటే అలాట్మెంట్ ఆర్డర్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ కాలేజ్లో అలాట్ అయిందో తెలుసుకోవాలి కదా. అందుకని ఫస్ట్ ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ శాంపుల్ అలాట్మెంట్ ఆర్డర్లో మనకి కొన్ని మేజర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎన్వర్ చూడండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక క్యాండిడేట్ అయితే ఉన్నారు. సపోజ్ ఒక క్యాండిడేట్కి ఎక్కడ అలాట్ అయిందని కాలేజ్ ఇక్కడైతే మనకు ఉంటుంది. ఓకేనా. బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ క్యాండిడేట్కి ఒక కాలేజ్ అయితే అలాట్ అయితే అయ్యింది. అక్కడ మనకి ఏ రీజన్ అని కూడా ఇచ్చారు. ఇక్కడ క్లారిటీగా గమనిస్తే మీరు ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే సపోజ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రీజియన్ కూడా ఇచ్చారు. ఓకేనా. రిజర్వేషన్ ఏముంది, బీసీఈ జనరల్ ఎస్వియు కేటగిరీ. ఓకేనా. అంటే ఏంది నార్మల్గా మీ యొక్క రిజర్వేషన్ సపోజ్ ఓసీ అయినా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినా ఇక్కడ మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అది ఏ రీజన్ అంటే మీరు అంటే నార్మల్గా ఏ రీజన్ ఎస్వీ రీజన్ అని క్లారిటీగా ఇచ్చుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఫీ రియంబర్స్మెంట్ అసలు ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి అప్లై అవుతుందో ఇక్కడ మీకు క్లారిటీగా ఇచ్చుంటారు. ఇక్కడ కూడా చూసుకుంటే మీరు ఇక్కడ క్యాస్ట్ ఫీ రియంబర్స్మెంట్ అని ఉంది. ఇక్కడ కానీ మీకు కానీ ఎస్ అని అయితే పడింది అనుకోండి, మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇంకొక విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అది వచ్చేసరికి ఇక్కడ మీకు ట్యూషన్ ఫీ అయితే ఉంది కదా. ట్యూషన్ ఫీ ఎంత ఉంది ఇక్కడ 38,000 అయితే ఉంది. మీకు క్లారిటీగా గమనిస్తే ట్యూషన్ ఫీ వచ్చేసరికి 38,000 అయితే ఉంది కదా. 38,000 అంటే ఇక్కడ మీకు కింద చూస్తే 0 అని ఉంది. అంటే మీరు పే చేయాల్సిన కాలేజ్కి పే చేయాల్సిన ట్యూషన్ ఫీ ఇక్కడ 0 కానీ ఉంటే మీకు కన్ఫర్మ్గా ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుంది. మీకు వరి ఎక్కర్లేదు. మీరైతే ఏం ఫీ పే చేయనక్కర్లేదు. సపోజ్ బ్రో ఇప్పుడు నువ్వు ఏ ఫీ పే చేయనక్కర్లేదు అంటున్నావు. కొన్ని కాలేజెస్కి ఎక్స్ట్రా ఫీ అయితే ఉంటుంది. అప్పుడు ఎలాగా అని అడగచ్చు. ఎక్స్ట్రా ఫీ అంటే అది వచ్చేసరికి మనకి బిల్డింగ్ ఫీ. ఓకేనా. బిల్డింగ్ ఫీ అనేది ప్రతి ఒక్క కాలేజ్లో మ్యాండేటరీ. అది వచ్చేసరికి నార్మల్గా అందరూ పే చేయాల్సింది అయితే ఉంటుంది. మీకు ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అయినా అవ్వకపోయినా మినిమం 10,000 అయితే ఉంటుంది ప్రతి ఒక్క కాలేజ్కి. కొన్ని కాలేజెస్ మాత్రమే ఉండదు. కొన్ని కాలేజెస్ నాకు కూడా అంత క్లారిటీ లేదు. కొన్ని కాలేజెస్ కొండు ప్రతి ఒక్క కాలేజ్ అటానమస్ కాలేజ్కి అయితే కన్ఫర్మ్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం 10,000 ప్లస్ అయితే ఉంటుంది తప్ప 10,000 కింద అయితే ఉండదు. అదనమాట బిల్డింగ్ ఫీజు మీరు ఎక్స్ట్రా అయితే పే చేసుకోవాలి. అదనమాట గైస్. ఓకేనా. నెక్స్ట్ పోర్టల్ మనకి వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద మీరు ఇక్కడ ఐ యాక్సెప్ట్ మై జాయినింగ్ దీని మీద అయితే క్లిక్ చేసుకొని మీరైతే ఇక్కడ నార్మల్గా హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీకు ఇక్కడ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఇన్కేస్ మీకు కానీ ఏమైనా సెల్ఫ్ రిపోర్టింగ్ అని చూపిస్తే ఈ మాదిగా మీరు ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని మీరు క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కూడా డీటెయిల్ వీడియో చేస్తే ఆ వీడియో కావాలంటే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ఫామ్గా ఆ వీడియో అయితే వస్తుంది. ఏ అయితే డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అని క్లారిటీగా వీడియో అయితే చేస్తాను. కాబట్టి వీడియో కావాలంటే ఒక్క లైక్ వేసుకోండి గైస్. ఓకేనా. అదనమాట టోటల్ వచ్చేసరికి మనకి. ఓకేనా. యాక్సెప్ట్ మీద జాయినింగ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇలాగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. అదనమాట వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అంటే మీరు ఏ కాలేజెస్ పెట్టారని ఇక్కడ క్లారిటీగా ఇస్తారు. ఓకేనా. అదనమాట మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్లో ఏవి ఇచ్చారో అదైతే వస్తుంది. నేను మళ్ళీ క్లారిటీగా చెప్పబోతున్నా. అది ఏంటంటే ఇప్పుడు మనకి లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తాను. అక్కడ మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను 22. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ అంటే రిజల్ట్స్ వచ్చినప్పుడే ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చినప్పుడే క్లారిటీగా నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసుకోండి. మళ్ళీ అయినా మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ వరకు మీకు మొత్తం గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. ఓకేనా. అదనమాట టోటల్ ఇవాళ వీడియో వచ్చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. టేక్ కేర్ అండ్ బై బై.